హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు వంట చేసి చూద్దాము. వేసవికాలం వచ్చిందంటే చాలు మనందరికీ గుర్తొచ్చేది ఆవకాయ పచ్చడి. కొత్త మామిడికాయ వాసన, ఆ ఘాటైన కారం చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. అయితే ఈరోజు మనము మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పుల్లటి మామిడికాయను ఒకటి తీసుకొని మీకు ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో కట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ఒక గిన్నెలోకి వేసేసుకొని ఒక గ్లాసు కారపొడి తీసుకుందాము. నేను ఇక్కడ 1/2 kg మామిడికాయ ముక్కలకి ఈ కొలతలను చెప్తున్నాను. ఇప్పుడు ఒక గ్లాసు కారపొడి తీసుకున్నాం కదా, సన్నుప్పు తీసుకుంటే 1/2 గ్లాస్ వేసుకోండి. దొడ్డుప్పు తీసుకుంటే ఒక గ్లాసు కారపొడికి 1 గ్లాసు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ముందుగానే వేయించి పొడి చేసి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ మెంతి పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఒక 200 ml ఆయిల్ వేసుకోండి. దాంట్లోకి అది కొంచెం వేడి అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇది కొంచెం చల్లగా అవ్వాలి. ఈ ఆయిల్ కొంచెం చల్లగైన తర్వాత ఇది మొత్తం దీంట్లోకి వేసేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత మనం దీన్ని మిక్స్ చేసుకుంటే మనకు ఆయిల్ కనిపించదు, మనకు ఆయిల్ తక్కువైంది అనిపిస్తుంది. కానీ 1 గంట తర్వాత చూస్తే ఆయిల్ అంతా మంచిగా పైకి వచ్చేస్తుంది. అప్పుడు మనకు మామిడికాయ పచ్చడి అనేది టేస్ట్ వస్తుంది. చూడండి, ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా, మన మామిడికాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూసి మీ కామెంట్స్ని మాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి రెసిపీస్ కోసము వంట చేసి చూద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.